మొత్తానికి కలిపి ఓన్లీ సింగిల్ వాచ్మెన్ ఉంటుంది. ఇంతకళ్ళు అక్కడ ఒక మేల్ని అపాయింట్ చేస్తున్నాము. వెహికల్స్ నైట్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా మూవ్. యాక్చువల్గా ఇప్పుడు అదే చూసాను, ఇక్కడ వెహికల్ పార్కింగ్ అనేది ఇక్కడ చూపించాలి. ఇక్కడ తీపిస్తే మీకు ఈ మూవ్మెంట్ అనేది తగ్గుతుంది. అదొకటి. అక్కడ మనం కూడా లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఈ వెహికల్ పార్కింగ్ మొత్తం ఆ టెంపుల్ దగ్గర పక్కన ఉంది కదా సార్, వాల్ దగ్గర అటువైపు ఫిక్స్ చేస్తే మీకు వెహికల్ పార్కింగ్ లేకుండా నేను చూసుకుంటాను సార్. ఆ ముందుని షెడ్ ఎవరిది? మీ పార్కింగ్. మీరు ఏం చేస్తారంటే మీరున్న వాళ్ళందరూ కూడా అవతలు పెట్టుకోండి. సో విషయమేమవుతుందండి, ఎవరు అవుటర్స్ ఎవరు లోపల వాళ్ళని మాకు తెలియదు కదా, మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది అన్నది మా అభిప్రాయం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చెప్పండి. వచ్చాను. లైటింగ్ లేదు, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఈ మొత్తం రూట్ లో లైటింగ్ అండ్ సీసీ క్యామ్ పెట్టకపోతే జనరల్ గా చెప్తున్నా ఆ టైంలో కూడా ఉండరు కదా మాక్సిమం. డిపార్ట్మెంట్ నుంచి లోపలికి రావడానికి ఒక వే ఉంది. ఆ వేలో నుంచి ఇటు వస్తారు. ఈ ఏరియా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆర్మీ డిపార్ట్మెంట్ వరకు కొత్తగా మొన్న స్టూడెంట్స్ ఒక 8 స్టూడెంట్స్కి ఒకసారి చాలు చిన్నది. ఊరుకొని ఇవన్నీ చేసాడు అయిపోయి. కొంచెం సైలెంట్. టెంపుల్స్ దగ్గర కూడా వాళ్ళు పెట్టే ఏ కెమెరాస్ అయినా వాళ్ళకి కనెక్టివిటీ ఇవ్వాలి. వాళ్ళకి ఫీడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో మీరు ఫీడ్ ఇస్తే నేను పోలీస్ కంట్రోల్ రూమ్ లో మానిటర్ చేస్తాను సార్. ఆల్రెడీ ఇంటర్నెట్ ఇంటర్నెట్ కొంచెం లైట్ ఇవ్వాలా? 10 days కి 15 days పెంచండి స్టోరేజ్ కెపాసిటీ. కెపాసిటీ పెంచితే ఆటోమేటిక్గా తెలుస్తుంది. మిమ్మల్ని అందుకే అంటున్నాం, మా డిపార్ట్మెంట్ వాళ్ళకే ఒక హాస్టల్ బ్యాక్గ్రౌండ్ 2 వీధిలో ఒక సందు ఉంది. ఆ సందు ఇందులోకి అలాగా టెంపుల్